హలో గాయ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము మర్చెంట్ నేవీ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకు అనేది ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళైనా అప్లై అనేది చేసుకునే విధంగా ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. గాయ్స్, ఇక్కడైతే మీ అందరికైతే నేవీ అంటే తెలిసి ఉంటుంది, కాకపోతే మర్చెంట్ నేవీ అంటే మీకు తెలియకపోవచ్చు. మర్చెంట్ నేవీ అంటే ఏంటిది, అదేవిధంగా వర్క్ ఎలా ఉంటుంది, మిగతాను కూడా క్లారిటీ అని చెప్తాను. వీడియోని లాస్ట్లో చూసే ప్రయత్నం చేయండి, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అప్లై ప్రాసెస్ అనేది చూసుకుంటే అక్టోబర్ 20 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే నవంబర్ 30 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రైటింగ్ ఎగ్జామ్ విషయానికి వస్తే ఇక్కడ డిసెంబర్లో అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు రిజల్ట్ అనేది కూడా చూసుకుంటే మీ ఎగ్జామ్ జరిగిన 3 డేస్ లోపు అయితే మీకు అనేది ఇక్కడ రిజల్ట్ కూడా అనౌన్స్ అనేది చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీంట్లో అనేది ఇక్కడ ఫస్ట్ సాలరీ, క్వాలిఫికేషన్, మిగతా అనేది చూసుకుందాం. నెక్స్ట్ అనేది ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, మిగతా కూడా క్లారిటీగా చెప్తాను. అండ్ ఇక్కడ వేకెన్సీ అనేది చూసుకుంటే డెగ్రేటింగ్ వాళ్ళకైతే ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ సాలరీ అనేది 25,000 అయితే సాలరీ అయితే ఉంటుందని చూపించారు. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అన్ని పోస్టులకు అయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోండి. తర్వాత ఇంజన్ రేటింగ్ వాళ్ళకైతే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి. అండ్ సాలరీ అనేది 22,000 అయితే ఇస్తారు. అండ్ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత సీమ్యాన్ అని చూసుకుంటే ఫ్రెండ్స్, ఇంటర్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ సాలరీ 20,000 అయితే ఇస్తారండి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత కుక్ వాళ్ళకైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ సాలరీ 18,000 అయితే ఇస్తారు. అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మెస్ బాయ్ వాళ్ళకైతే 10th క్లాస్ పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సాలరీ అనేది 23,500 అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే. తర్వాత ఎలక్ట్రీషియన్లో అనేది ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఎలక్ట్రీషియన్లో అనేది సాలరీ విషయానికి వస్తే 30,000 సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ వేకెన్సీ వివరాలను చూసుకుంటే డెగ్ రేటింగ్లో అనేది 429 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇంజన్ రేటింగ్లో అనేది 762. అండ్ సీమాన్ వాళ్ళకైతే 302. తర్వాత కుక్లో అనేది 1105 అయితే ఉన్నాయి. హైయెస్ట్ వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత మెస్ బాయ్స్ వాళ్ళకైతే ఇక్కడ 657. ఎలక్ట్రీషియన్లో 316 వేకెన్సీ అయితే ఉన్నాయండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది చూసుకుంటే 3,570 పైన వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళని అప్లై అనేది చేసుకునే విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడైతే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకుంటే ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీకు అనేది పోస్టింగ్ అయితే వాళ్ళే ఇక్కడ ప్రొవైడ్ అనేది చేస్తారు. 100% ప్లేస్మెంట్ ఇన్ ఇండియా లేదా అదర్ కంట్రీ అని ఇక్కడ చూపించారు. క్లారిటీ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాంట్లో సిలబస్ అనేది చూసుకోండి. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, సైన్స్ నాలెడ్జ్ నుంచి అయితే 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్, ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి అయితే 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్ అనేది 2 అవర్ టైం అయితే ఇస్తారు. ఇక్కడైతే మీరు క్లారిటీ అనేది చూసుకోండి. అండ్ మల్టిపుల్ చూస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ గైస్, ఏదైతే మీరు చూసుకుంటే మీ క్వాలిఫికేషన్ లెవెల్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. బబ్లింగ్ సిస్టమ్ అయితే ఉంటుందని చూపించారు. హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్క్ అయితే ఉండదండి. అండ్ ఎగ్జామ్ సెంటర్ విషయానికి వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే లేవు. టోటల్గా ఇక్కడ మీరు చూసుకుంటే నార్థన్ స్టేట్స్లో మాత్రమే ఇక్కడ మీకు అనేది ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల దగ్గరలోనే చూసుకుంటే జార్ఖండ్ కావచ్చు, ఒడిశాలో అయితే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. తర్వాత అప్లై ప్రాసెస్ చూసుకుంటే ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇదైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుందండి. 100 రూపీస్ ఫీజు అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది ఆల్ క్యాండిడేట్ వాళ్ళైతే. ఇదైతే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్. సెలక్షన్లో అనేది ఇక్కడ ఫస్ట్ అనేది రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది మీకు అనేది ఇక్కడ మన పర్సనల్ రౌండ్స్ అయితే అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మేబీ ఇది కౌన్సిలింగ్ కావచ్చు అండి, లేదా రిజిస్టర్ కౌన్సిలింగ్ ఇలా అయితే ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ మీరు క్లారిటీ అనేది చూసుకోవచ్చు. మిగతా అనేది ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అప్లై ప్రాసెస్ మిగతా అని కూడా క్లారిటీగా కావాలంటే నాకు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. గైస్, ఇక్కడ మర్చెంట్ నేవీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇవైతే మీరు చూసుకుంటే ప్రైవేట్ షిప్స్ కావచ్చు, ఓడర్స్లో అయితే మీరు వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదు, ప్రైవేట్ జాబ్స్ అనేది ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. కాకపోతే మంచి సాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా స్టేబుల్గా ఉండే జాబ్స్ అయితే ఉంటాయి. ఇదైతే మీరు చూసుకోవచ్చు. ఇవైతే మీరు చూసుకుంటే మన కంట్రీతో పాటు అదర్ కంట్రీలో కూడా మీరు వర్క్ అనేది చేయాల్సి అయితే వస్తుంది. మంచి సాలరీతో పాటు మంచిగా అయితే మీకు కొత్త కంట్రీస్ అయితే మీరు చూడాలనుకునే వాళ్ళకైతే మంచి యూస్ఫుల్ అయితే ఉంటుంది. మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోండి. థ్యాంక్ యూ. వీడియో లైక్ అనేది చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.